ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా సీజ్ ఫైర్లో ఇప్పుడు ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది. అంతా యుద్ధం ఆగిపోయింది. రెండు వారాల పాటుగా పూర్తి విరామం. ఆ విరామంలో ఇటు ఇస్లామాబాద్ వేదికగా అమెరికా అండ్ ఇటు ఇరాన్ రెండు దేశాలు కూర్చుంటాయి. యుద్ధానికి పూర్తి స్థాయిలో ముగింపు పలుకుతాయని అంతా అనుకున్నాం. కానీ ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారు? 10 కండిషన్స్ని మేము వర్కబుల్ బేసిస్గా ఉన్నాయి, అవి వర్కౌట్ చేసే విధంగానే ఉన్నాయి, నెగోషియేషన్ చేయాలని చెప్పారు. కానీ ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటని మాత్రం ఇటు నెతన్యాహు, తన మిత్ర దేశమైనటువంటి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం విభేదిస్తున్నారు. తమ ప్రాక్సీ దేశాలపైన దాడి చేయడానికి వీలేదు. ప్రాక్సీ ఇన్ ద సెన్స్ హమాస్, హెజ్బుల్లా, ఇరాక్లో ఉన్నటువంటి కొంత మద్దతుదారులు, లెబనాన్, సిరియా ఈ ప్రాంతాలపై కూడా దాడి చేయొద్దనేది ఇరాన్ పెట్టిన కండిషన్. కానీ ఆ కండిషన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకరించకుండా లెబనాన్పై ఇంకా దాడి చేస్తూనే ఉన్నాడు. సీజ్ ఫైర్ ఒప్పందం ఇరాన్ వరకే అంటూ బాంబు పేల్చాడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఒప్పందంలో లెబనాన్ని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కాబట్టి నేను లెబనాన్పై దాడి చేయొచ్చు, దక్షిణ లెబనాన్ స్వాధీనం చేసుకునే వరకు కాల్పులు ఆగవని ఇజ్రాయెల్ చెప్తోంది. లెబనాన్లోని కాల్పుల విరమణ ఉంటుందని ఇటు ట్రంప్ ప్రకటించిన ఆ ప్రకటన కూడా లెక్క చేయడం లేదు ఇజ్రాయెల్. ట్రంప్ ప్రకటనకి విరుద్ధంగా ప్రధాని నెతన్యాహు స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇరాన్పై 2 వారాల పాటుగా కాల్పుల విరమణ ప్రకటించారు ట్రంప్. ఇక చైనా మధ్యవర్తిత్వంతో ఇటు యుద్ధం ఆగినట్టు కనిపిస్తోంది. ఏప్రిల్ 10న ఇస్లామాబాద్లో ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరగబోతున్నాయి. ఈ ట్వీట్ చూస్తున్నాం మనం. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ అఫీషియల్ ఆయన ఆఫీస్ నుంచి ట్వీట్ ఇది. ద యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ టోల్డ్ ఇజ్రాయెల్ దట్ ఇట్ ఈస్ కమిటెడ్ టు అచీవింగ్ దీస్ గోల్స్ షేర్స్ బై ది యుఎస్, ఇజ్రాయెల్ అండ్ ఇజ్రాయెల్స్ రీజనల్ allies in the upcoming negotiations. సో ఇటు అమెరికా అండ్ ఇంకోవైపుగా ఇజ్రాయెల్ యొక్క రీజనల్కి సంబంధించిన సమస్యల్ని కాపాడుకుంటామని, తర్వాత ఇటు ఇజ్రాయెల్ని కూడా సంరక్షిస్తామని అప్కమింగ్ నెగోషియేషన్స్లో మాట్లాడతామని చెప్పుకొచ్చారు. బట్ ద 2 week ceasefire డస్ నాట్ ఇంక్లూడ్ లెబనాన్. అమెరికా మాకు ఈ విషయం చెప్పింది, కానీ ఎప్పటివరకు ఇజ్రాయెల్ అమెరికాకు సంబంధించిన విషయం మనకు మాత్రమే చెప్పుకొచ్చింది. కానీ ఇక్కడెక్కడ కూడా లెబనాన్కు సంబంధించిన ప్రస్తావన లేదు. కాబట్టి ద 2 week ceasefire డస్ నాట్ ఇంక్లూడ్స్ లెబనాన్. లెబనాన్ పైన దీనికి సంబంధించినటువంటి ఈ సీజ్ ఫైర్ అనేది అది ఎట్టి పరిస్థితిలో తగదు, అది కొనసాగుతూ ఉంటుంది. సీజ్ ఫైర్ అనేది దీనికి వర్తించదు అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు చెప్తున్నమాట. ఒక్కసారి మీకు ఇరాన్ పెట్టిన కండిషన్స్ కూడా చూపిస్తా. పీసీఆర్ ప్లే చేయండి. ఇరాన్ కండిషన్స్ ఏంటి అంటే, ఇరాన్ కండిషన్స్లో ఓ పాయింట్ మెన్షన్ చేసింది, నో అటాక్. చూడండి ఇక్కడ 7th పాయింట్, ఎండింగ్ రీజనల్ ప్రాక్సీ కాన్ఫ్లిక్ట్స్, ప్రాంతీయ ప్రాక్సీ యుద్ధాల ముగింపు. అంటే హమాస్, హెజ్బుల్లా, పలిస్తీనా ఇవన్నీ కూడా ఇరాన్కి మద్దతుగా ఉండే దేశాలు, ఇరాన్కి మద్దతుగా ఉన్నటువంటి వ్యవస్థలు, ఆ సంస్థలు. సో వాటిపై కూడా ఎండింగ్ రీజనల్ ప్రాక్సీ కాన్ఫ్లిక్ట్స్ అవి కూడా ముగింపు పలకాలి. సో నాకు బార్డర్ వెంటున్నటువంటి సరిహద్దు దేశాలు కూడా కొంత సహకరించాలనేది ఆ డిమాండ్గా, ఆ కండిషన్గా పొందుపరిచింది ఇరాన్. కానీ ఇటు అమెరికా సేమ్ కన్వే చేసినప్పటికీ అమెరికా కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తోంది. కానీ నెతన్యాహు మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. లెబనాన్పై అటాక్ చేయొద్దు అని ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. సో ఐ విల్ కంటిన్యూ మై అటాక్స్ ఆన్ లెబనాన్ అంటిల్ ఆర్ అన్లెస్ లెబనాన్ ఈజ్ కంప్లీట్లీ ఇన్ ద సరెండర్ ఆఫ్ ఇజ్రాయెల్. లెబనాన్ని పూర్తిగా తన సరెండర్లోకి తీసుకునేంత వరకు యుద్ధం జరుగుతూనే ఉంది. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ నెతన్యాహు ట్వీట్ మనం మళ్ళీ చూపిస్తాం మీకు నేను. సో దిస్ కంటిన్యూస్ యాజ్ లాంగ్ యాజ్ ద ఇరాన్ వాజ్ కంప్లీట్లీ అండర్ ద సరెండర్ ఆఫ్ Lebanon was complete under the surrender of Israel. The 2 week ceasefire does not include Lebanon. ఈ 2 వారాల సీజ్ ఫైర్ అనేది లెబనాన్కి ఇంక్లూడ్ చేయలేదు. ఈ లెబనాన్ పైన ఈ సీజ్ ఫైర్ వర్తించదు, ఇది ఆయన చెప్తున్నమాట. సో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఆగిందా అని అంటే మరి ఈ కండిషన్ని బ్రేక్ చేశారు. కాబట్టి ఈ కండిషన్ని బ్రేక్ చేసినటువంటి సిచ్యువేషన్లో ఈ యుద్ధం ఆగలేదు అనేటువంటి విధంగానే కనబడుతోంది. ఇప్పుడు లెబనాన్పై అటాక్ చేస్తున్న ఇజ్రాయెల్ పైన ఇరాన్ ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తుంది? కనీసం లెబనాన్ దగ్గరికి వెళ్ళి లెబనాన్కి సహకరిస్తూ ఇటు ఇజ్రాయెల్పై దాడి చేస్తుందా, లేదా లెబనాన్ని ప్రొటెక్ట్ చేస్తుందా, ఇజ్రాయెల్ దగ్గర నుంచి లెబనాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుందా చూడాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం వాళ్ళు పెట్టిన కండిషన్స్ వర్కబుల్గా ఉన్నాయి, వర్కౌట్ చేసే విధంగా ఉన్నాయి, నెగోషియేషన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పే మాట మాట్లాడుతుంటే ఆయన మిత్రదేశమైన ఇజ్రాయెల్ మాత్రం దాన్ని విభేదిస్తోంది. సో ఈ లెబనాన్పై దాడి ఇప్పటిదేం కాదు. ఆ హమాస్, హెజ్బుల్లా వ్యవస్థలకి ఆశ్రయం కల్పిస్తున్నప్పటి నుంచి
అటు లెబనాన్ పైన, సిరియాల పైన, హౌతీలు ఉన్నటువంటి చోట యెమెన్ పైన, గాజా లాంటి ప్రాంతాల్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. సో ఇట్స్ డైరెక్ట్ నాట్ అన్ అటాక్ ఆన్ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ది కామన్ పబ్లిక్ ఇన్ లెబనాన్. ఇట్స్ అన్ అటాక్ ఆన్ హమాస్, హెజ్బుల్లా. హమాస్ మరియు హెజ్బుల్లా వ్యవస్థలపై మాత్రమే ఈ అటాక్ అంటూ ఇజ్రాయెల్ చెప్పే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆ ప్రాక్సీపై అటాక్ని కూడా విరమించాలి అనేది ఇరాన్ కండిషన్గా పెట్టింది. మరి ఈ కండిషన్ని బ్రేక్ చేసిన ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ ఈ యుద్ధం మళ్ళీ మొదలవుతుందా? పరస్పరంగా ఈ దాడి మళ్ళీ మొదలవుతుందా చూడాలి. సో ఇంకో ట్వీట్ కూడా చూస్తున్నాం. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇరాన్ ఇంకో ట్వీట్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇంకో ట్వీట్ ఏంటంటే Israel also supports the US effort to ensure that Iran no longer poses a nuclear, missile and terror threat to America, Israel, Iran's Arab neighbors and the world. ఇంకోసారి ఎప్పుడు కూడా అమెరికా నిర్ధారించుకోవాలి ఏమని. ఇంకోసారి ఎప్పుడు కూడా ఇరాన్ అనే దేశం అటు న్యూక్లియర్ సైట్స్